Welcome to SNC, Sullurupeta News Channel. సూళ్లూరుపేట నడిబొడ్డున భారీ దోపిడీ, నగల దుకాణంలో యజమాని కళ్లలో కారం కుట్టి బంగారం అపహరణ. తమిళంలో మాట్లాడుతూ ఊడ్చే వెళ్లిన దుండగుడు. సూళ్లూరుపేట పట్టణంలో పట్టపగలే దొంగలు విజృంభించారు. జనసమ్మర్దం ఉండే కచ్చేరి వీధిలో ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దుండగుడు భారీ మొత్తంలో బంగారాన్ని ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. కచ్చేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాపును దుండగుడు టార్గెట్ చేశాడు. కస్టమర్లా దుకాణంలోకి ప్రవేశించిన సదరు వ్యక్తి ఒక్కసారిగా యజమాని కళ్లలో కారం కొట్టి అక్కడున్న నగలను లాక్కుని పరారయ్యాడు. సుమారు 140 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ చోరీకి గురైనట్లు సమాచారం. దీని విలువ దాదాపు 20 నుండి 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2/2/20 లోపు సార్, నేను ఒక్కడిని షాప్లో ఉన్నాను. ఒక అతను తమిళ్ తెలుగులో మాట్లాడుతున్నాను. ఒక్కడే బైక్ బయట ఆపుకొని లోపలికి వచ్చాడు. వచ్చి 916 చైన్లు చూపిమన్నాడు. చూపిస్తున్నాను. ఆ ప్యాకెట్ పిన్ని వేస్తున్నాను సార్. ఒక 12 చైన్లు అట్నే చూశాడు. సంఖలో బ్యాగ్ తగిలించుకున్నాడు. ఆ బ్యాగ్ నుంచి ఎడం చేతితో కారం తీసి నా కంట్లో కొట్టేసి దాన్ని చైన్లన్నీ తీసుకొని వెళ్ళాడు సార్. వెళ్ళేటప్పుడు నేను నా కంట్లో కారం పడ్డా కూడా స్టూల్ ఎత్తుకొని నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చలే కదా, నేను కళ్ళు ఎత్తలేకపోయినా సార్. అరిసినా కూడా ఎవరు దాన్ని గమనించలా. ఆ టైంలో అతను స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినాడు సార్. మొత్తం 140 గ్రాములు ఉంటుంది సార్. మొత్తం 916 సార్. విలువ వచ్చి దగ్గర 20 లక్షలు దాకా ఉంటుంది సార్. 20 పైన సార్. ఒక్క చైనే 150,00,000 అవుతుంది సార్. ఒక్క చైనేను. సమాచారం అందుకున్న పోలీసులు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితుడు మాట్లాడే తీరుపై యజమాని కీలక విషయాలు వెల్లడించారు. సదరు దొంగ ఎక్కువగా తమిళ భాషలో మాట్లాడుతూ అడపాదడపా తెలుగు పదాలు ఉపయోగించాడని చెబుతున్నారు. దీంతో నిందితుడు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో జరిగిన ఈ సాహసోపేత దోపిడీతో వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు.